హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనం అయితే హార్డ్ కోర్ సిరీస్ అయితే కంటిన్యూ అయిపోతాం. ఇది మన సెకండ్ ఎపిసోడ్ అనమాట. మీకు చాలా చేంజెస్ నోటీస్ చేస్తుంటారు. నేను అది ఆఫ్లైన్లో కొంచెం వర్క్ చేసిన. ఇది మన సెకండ్ విలేజ్ అయితే దొరికింది. దీని గురించి అంతా మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఫాస్ట్ అయితే మీరైతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎటువంటి లేట్ లేకుండా ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం అయితే వీడియోలోకి వచ్చేసాం. నేను అంటే ఆఫ్లైన్లో వర్క్ అయితే చాలా ఎక్కువ చేసిన. చెస్ట్లు అయితే పెట్టేసిన. ఆ తర్వాత మొత్తం కొంచెం అయితే చెత్త అయితే పడేసిన. నా దగ్గర ఉన్న చెత్త అంతా అదంతా చాలా వరకు లోటు ఉండేది, అదంతా పడేసిన. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చిన. ఇది చాలా దగ్గరలోనే ఉంది. అది కుదిరితే అయితే క్లిప్ వేస్తాను. నేను దీని మీద క్లిప్ వేస్తాను. అది విలేజ్ ఇలా దొరికింది. ఆ క్లిప్ ఒక్కడి వరకే సేవ్ అయింది, మిగతా అంతా వీడియో అయితే రికార్డ్ కాలే. ఓకే, వచ్చిన వారి క్లిప్ అయితే నేను పెడతాను. ఓకే, చూసారు కదా క్లిప్, అట్లా దొరికింది అనమాట మన విలేజ్. ఓకే, ఇక్కడైతే చాలా పెద్ద కేవ్ అయితే ఉంది. ఇవి చక్కడ దగ్గరలో గైస్ బొచ్చడి కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ ఊడితే భయం అవుతుంది నాకైతే, ఎక్కడ కింద పడుతున్నా అని. బట్ వెళ్దాం వాళ్ళకి, రిస్క్ ఉండాలి కొంచెం అన్నా. ఓకే, నైట్ అయింది, ఫస్ట్ స్లీప్ వేద్దాం. ఓకే, ఇదే మన ఇదే మన ఇల్లు గుర్తుండాలని కొంచెం స్ట్రిప్ చేసిన లాగ్స్ని. కొన్ని అయితే మార్క్స్ ఎక్కించిన, అవి చూపెడతాను అండి. మార్నింగ్ అయిన తర్వాత చూపెడతాను. ఇది మన ఎన్నో డేనా చూద్దామా అండి. ఐ థింక్ 4th డేనా, ఓకే 3rd డే. ఓకే ఓకే, ఒక ప్లేయర్ యానిమేషన్ అయితే చేసిన అనమాట. బాగుందా? ఇంకా కొన్ని యానిమేషన్ ఒకటి చూసిన, అది రిలిక్ యానిమేషన్ ఉంది. అది మరీ ఓవర్ ఉంది గైస్, యానిమేషన్స్ మరీ ఓవర్ ఉన్నాయి. డబుల్ జంప్ అయితే డైరెక్ట్ మనం గాలికి ఎగరేద్దాం, గోడకు పాక్కుంటే ఎక్కచ్చు. చాలా బాగుంది. దాన్ని మంచిగా ఉంది, కానీ సర్వే అయితే మరి ఓవర్ సూపర్ పవర్ లెక్క అనిపించింది. అందుకే నేను అది ఎక్కియలే. ఇంక దాని మీద మోడ్స్ మీద సపరేట్ వీడియో అయితే చేస్తా పక్కా. అది పెడతాను పక్కా, అది కూడా వీడియో. అది ఎప్పుడు పెడతాను తెలియదు, బట్ అది కూడా రికార్డ్ చేస్తాను. దాని మీద ఒక వీడియో చేద్దాం. అండ్ గైస్, ఇది కూడా చాలా పెద్దగా ఉంది కేవ్, దీనిలో దిగుదాం. నాకైతే ఇక్కడ ఐరన్ అనేది కనిపించలే. నేను ఒక మోడ్ వేసుకున్నా గైస్, గ్లోయింగ్ వర్డ్స్, బట్ అది పని చేస్తుందో పని చేస్తుందో తెలియదు. బట్ నేనైతే సపరేట్ ఒక వరల్డ్ క్రియేటివ్ చూసిన, అదైతే పనిచేస్తుంది గైస్, పక్కా పనిచేస్తుంది. బట్ చూద్దాం. ఇక్కడైతే జాంబీస్ చాలా మంది ఉండే. నేను తమిళ కోసం అయితే ఇక్కడ ఎక్కి తీసిన తమిళ. చూడండి గైస్, ఊరం లోతుంది అది నాకు తెలిసినంత వరకు. ఇదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కొన్ని టార్చెస్ చేసుకుందాం. ఇక్కడ ఒక కేవ్ ఉంది, చాలా పెద్ద కేవ్. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మన బేస్ అయితే అటు సైడ్ ప్లాన్ చేస్తాం, ఇటు సైడ్ అనమాట. ఇక్కడ నోట్స్ ఉన్నాయా? ఓకే, అక్కడ ఐరన్ ఉంది పైన. గ్లో అవ్వట్లేదు, గ్లో అవ్వట్లేదు. ఆ మోడ్ పని చేయట్లేదు అనుకుంటా. నేను రీవర్క్ రీటచ్ చేస్తాను. ఫస్ట్ చూపెట్టి చేస్తా, లేకుంటే మౌంటైన్ హౌస్ వెళ్దాం. మౌంటైన్ చాలా పెద్ద ఉంది ఇక్కడ. ఓకే నైస్. అమ్మా జస్ట్ మిస్, పెద్ద ఉంది గైస్. మొత్తం తొంగి చూసి వస్తే ఒకవేళ షిఫ్ట్ వదిలేసినా అంటే కథ ఏమన్నా. మౌంటైన్ హౌస్ కూడా కట్టుకోవచ్చు కేసు. ఓకే, గ్లో అవుతుంది. కోల్ గ్లో అయింది, మరి ఐరన్ గ్లో అయింది. గ్లో అవుతుంది. ఒక ఐరన్ గ్లో అవుతుంది. ఇప్పుడు అమ్మ అది సాహసం అది. సర్లేండి, నేను ఇక్కడ కోల్ ఐరన్ మొత్తం మైండ్ చేసి నేను మళ్ళీ కలుస్తాను.
ఐరన్ ఎంత ఉందో చూద్దాం గైస్. ఇక్కడ ఒక్కటి ఉంటే ఓకే, ఒకటి లేదు, రెండు ఉన్నాయండి. అచ్చా, రెండే ఉన్నాయి గైస్ ఇక్కడ ఐరన్ అయితే. ఈ కోల్ కలిసి మళ్ళీ కలుస్తాను. ఓకే, ఫస్ట్ పికెట్స్ అయితే బ్రేక్ అయిందన్నమాట. ఓకే, పర్లేదు. కేవ్లకి అయితే ఇప్పుడు దిగద్దు, మన దగ్గర అంత రిసోర్సెస్ లేవు. ప్రిపేర్ అయ్యేద్దాం, అంటే టార్చ్ తెచ్చుకుందాం. ఓకే, మనకు బ్రెడ్ కూడా లేదు సరిగ్గా. కేబుల్స్ మీద చూడాలి. ఐ థింక్ నాకు ఇక్కడ కనిపించాలి కేబుల్స్. టెస్ట్ చేద్దాం, ఇది ఒకటి ల్యాగ్ ఉంటుంది. ఓకే, చూద్దాం ఆగండి. నాకైతే ఇక్కడ కనిపించలేదు, బట్ ఎక్కుదాం ఆగండి. నో గైస్, అరే ఇక్కడ కూడా ఇంకా ఫుల్గా గ్రో కాలే. రెడ్ పడుతుంది, రెడ్ పడుతుంది. నో, ఓకే. ఓ గాయ్స్, బ్యారడల్ ఉంది అనమాట యానిమేషన్ ఎఫెక్ట్. అరే ఓకే, నైస్, బాగుంది గైస్, బాగుంది. మన డివైస్కి ఇదైతే సెట్ అవుతుంది. మరి పెద్ద అయితే చచ్చిపోతుంది అనమాట ఫోన్, డైరెక్ట్ హెవెన్కే. అవంటే మనం ఇక్కడ లూట తీద్దామా? ఈ దీంట్లో ఏముండదు. స్టోన్ కటర్ హౌస్ ఉందా? ఓకే, అక్కడ ఉంది స్టోన్ కటర్ హౌస్. ఇంకా విలేజ్ దొరికితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, నువ్వు ఇక్కడికో. ఓకే, పొటాటో సర్లే, మనం బిగినింగ్ స్టేజ్ ఉన్నాం కాబట్టి ఓకే పర్లేదు, పనికొస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ? మల్లసుని అయితే ముట్టుకోవద్దు. ఓకే, కేక్ ఉంది ఇక్కడ కూడా. ఉందా ఐరన్? ఉందా ఐరన్? ఉంటే పోతా, లేకపోతే లేదు. అక్కడ పైన ఐరన్ ఉంది, అది కూడా కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టోన్ కట్టర్ తీసుకున్నాం, పికాక్స్ లేదు పర్లేదు. ఇటు ఇంకేమైనా ఉందా చెక్ ఇద్దామా? లేకపోతే ఇటు కూడా మౌంటైన్ ఉంది. నేను ఇటు సైడ్ రాలే, నేను అటు సైడే వెళ్ళినా. ఓకే, ఎటు చూద్దాం. వాట్ ఓరి అమ్మ, ఇదేంది చాలా డిఫరెంట్ ఉంది గైస్. వరల్డ్ స్పాన్ వచ్చేసి మనకి జనరేషన్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. గ్రే కలర్ ఉంటే బాగుంది. దీనికి ఒక పేరు పెట్టే, ఒక యూట్యూబర్ పెట్టింది అనమాట, తెలుగు యూట్యూబర్. దానికి ఒక పేరు, అది గ్రే కలర్ అండ్ వైట్ ఉంటుంది. మీరు చెప్పండి మీకు తెలిస్తే. ఓకే, అరే కొన్ని గ్లో అవ్వట్లేదు అబ్బా. ఇదేం రో అబ్బా, అబ్బా, ఇది గ్లో అవ్వట్లేదు. అక్కడికి గ్లో అవుతుంది, అక్కడ కూడా గ్లో అవ్వట్లేదు. సో చూద్దాం కదండి. లేదు, గ్లో అవ్వట్లే. పదండి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. అది అక్కడ నుంచి చూస్తే క్రాస్ సింబల్ లెక్క ఉంటుంది, క్రాస్ లెక్క, బట్ కాదు అది. ఓకే, రివినా? ఐ థింక్ రివిన్. అమ్మ రివిన్ గైస్. అరే 2 రివిన్లు దగ్గరలోనే ఉన్నాయి గైస్. మనకైతే కోల్కైతే కుదరట ఉండదు, ఐరన్ కూడా నాకు తెలిసినంత వరకు. ఏందబ్బా ఇన్ని బొక్కలు ఉన్నాయి? బొక్కలు. ఓ అమ్మ, మనం చూడండి హార్డ్ కోర్లో సాహసాలు చేస్తాను. ఓకే, అదే సిమ్ ఎలా చేస్తాడు వీడు? ఓకే, సిమ్ నార్మల్గా ఉంది. కొంచెం నార్మల్ లేదు, కొంచెం మారింది. ఇక్కడ మౌంటైన్ ఉంటుంది గైస్. ఎక్కడ అది? ఎటో సైడ్ చూసినా నాకు ఇటు సైడ్ అయితే కాదు, ఇటు సైడ్ అనుకున్నా తెలిసినంత వరకు.
ఐ థింక్ దిట్ సైడ్ ఓన్లీ. ఇంకా కొత్తగా వచ్చిన బుషెస్ ఉన్నాయి, అంటే ఇక బుష్ అంటారు కదా, ఫైర్ ప్లే బుష్ కనబడితే తీసుకుందాం. అదే గైస్, ఇది మస్తు ఉంటాయి గైస్. పెద్ద హార్ట్స్ అయితే బెటర్, దానికి ఎక్స్ట్రా హార్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా 4 హార్ట్స్ అనుకుంటా ఉండేటి ఐ థింక్. ఇది గైస్ అది మౌంటైన్ దొరకట్లేదు, మౌంటైన్ ఎక్కడ పోయింది కనిపిస్తలేదు. ఓకే ముందరికి వెళ్దాం. ఇంకా మనం అసలు ఇక నేను స్టార్టర్ బేస్ కడదాం అనుకున్నా, బట్ ఇది మొత్తం వీడియో ఎక్స్ప్లోర్ అవుతాను మళ్ళీ. ఇదే గైస్, ఈ మౌంటైన్ నేను అటు చూస్తలేను, హంగా చూస్తుంది ఒకటి తగ్గుతుందా లేదా అని. తగ్గిపోయింది. ఓకే గైస్, ఓకే ఇదే మౌంటైన్ అనమాట. ఇక్కడ సవానా భయం కూడా ఉంది. సవానా ఇది అకేషియా. మళ్ళీ ఇక్కడ ఓపెన్ కేవ్ ఉంది. వాట్ అంటే ఇది నాకు తెలిసి తమ్నేలో నేను ఆల్రెడీ పెట్టేస్తా. ఆల్రెడీ ఒకసారి ఫోటో తీసి ఎక్స్ప్లోర్ చేసి చూసిన, బట్ ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అయ్యారా. ఎక్స్ప్లోరింగ్ వీడియో అవుతుంది గైస్. ఈసారి స్టార్టర్ బేస్ పెడదామా అని. నేనైతే ఎటువంటి ప్లాన్ లేదు నాకు స్టార్టర్ బేస్ మీద. చూద్దాం స్టార్టర్ బేస్ ఏం కడదాము అని 0 ప్లాన్ అనమాట. ఇది కేవేనా? అరే మళ్ళీ రివీన్ అయింది. ఒరే ఇన్ని రివీన్లు ఉంటాయి, వద్ది అమ్మ. మళ్ళీ ఇది గ్లో అవ్వట్లే. ఒరే రిసోర్స్ ప్యాక్ ఏమైందబ్బా? రిసోర్స్ ప్యాక్ బిహేవియర్ ప్యాక్ అన్నమాట ఇది. ఏం రోగం పుట్టింది దీనికి? ఇంకెక్క ఇక ఆల్రెడీ వచ్చిన గైస్ నేను, ఇక బ్లాక్స్ కూడా పెట్టుకుంటూ వచ్చిన. ఏదో ఏంటి బెడ్ వార్స్ ప్లేయర్ లెక్క బ్లాక్ ప్లేసింగ్ చేసుకుంటూ వచ్చిన. అంటే నేను బెడ్ వార్స్ ఆడినా, బట్ ఓకే ఫైర్ బుష్ తీసేయండి. ఫైర్ బుష్ బుష్ ఫైర్ ప్లే బుష్ అనమాట. నైట్ టైం మంచిగా ఉంటాయి గైస్. నేను ఏదో వీడియోలు చూసిన, చిన్న పార్టికల్స్ లెక్క వచ్చింది. టెస్ట్ చేద్దాం. షుగర్ కేన్ ఉంది, మళ్ళీ వద్దాం. అది గ్రో అవుతుంది. 2 బ్లాక్స్ ఉన్నది. ఓకే గైస్, నేనైతే కొంచెం ప్రోగ్రెస్ చేసిన, అదంతా స్కిప్ చేసిన అనమాట. వచ్చేది నైట్ అయితే అయిపోయింది. మధ్యలో నేను బెడ్ కూడా తీసుకోవాలి. మొత్తం ఏంది జాంబీస్, పిల్ల జాంబీ కూడా వచ్చిండు, సగం హెల్త్ తీసేసిండు. నా ఫుడ్ కూడా లేదు అప్పుడు ఫుడ్ కూడా లేకుండే. నేను ఇంటికి వచ్చి ఇప్పుడు తిన్నా. ఆల్మోస్ట్ 1.5 హార్ట్ ఉండే నా దగ్గర అప్పుడు. 1.5 హార్ట్ ఉండే లిటరలీ. మొత్తం ఏంది చచ్చిపోతా అనుకున్నా ఆల్మోస్ట్, కానీ చావాలి, బతికే ఉన్నా. ఏం చేద్దాం ఇప్పుడు? మనకి ఫుడ్ సోర్స్ కావాలి గైస్. ఫుడ్ సోర్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి హార్ట్ కోర్ అయింది, ఫుడ్ లేకుండా బతుకుతాను. అరే ఫుడ్ ఉందా? లేదు. సీడ్స్ అని లేపేద్దాం. ఇవి ఏం చేద్దాం ఇప్పుడు? ఐ హ్యావ్ నో ఐడియాస్. ఓకే మనమే ఒక ఫామ్ బిల్డ్ చేసుకుందాం. గడ్డి వీకుదాం. గడ్డి కొట్టేద్దాం. అరే సీడ్స్ పడవే. అట్టప్పుడు నార్మల్ కొట్టినా పడుతుంది, ఇప్పుడు ఒక్కటి పడితే లేదు. అరే ఓకే 2 ఏంది ఇది? మనకు ఐరన్ కావాలి, అది తీసుకుంటా. అక్కడ ఐరన్ కనబడింది, అది తీసుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఫుడ్ సోర్స్ చేసుకుందాం. ఓకే ఆ సన్ఫ్లవర్ వచ్చింది. ఒరే అరే విలేజ్ అని చంపుతావురామా? విలేజ్ అని చంపుతాం అనుకుంటాం. అరే మనకి క్రిటికల్ హిట్ పడ్డాయి కాబట్టి ఎక్కడో దెబ్బ తెచ్చింది, లేకుంటే విలేజర్ అయిపోయా. అరే విలేజర్స్ మిమ్మల్ని కాపాడినా నేను. కాబట్టి ఏం చేస్తారంటే, నాకు ఏమన్నా మెండింగ్ బుక్స్ కావాలన్నప్పుడు మంచి, లేకుంటే లేపెత్తాం మిమ్మల్ని. అరే 3 వచ్చినాయి, 3 సీట్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా కావాలి మనకి, సరిపోదు. ఒక 20 కావాలి మనకి. ఓకే 7. అరే ఇప్పటివరకు ఎంత కొడితే ఇంత అంత వచ్చిందా? ఓకే మళ్ళీ ఇక్కడ మంచి డ్రాప్ అయింది 3 ఇట్లాగానే. అరే ఇదేంది? బుష్ ఉంది, బుష్ని కొట్టద్దు, ఉంచుదాం. మన తర్వాత తీసుకుందాం. అంటే నార్మల్ కొట్టిన వస్తుంది అది.
పోతానే కాదు, షేర్స్తో తీస్తే వస్తానే కాదు, చేతం కొట్టినా వస్తుంది. అంతేగా. అరే నా ఫైర్ ప్లేస్ ఒక చేతం కొట్టవచ్చు చూడు, అంతేగా. నో, అరే రాదా? నో గైస్, అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యింటా. ఫైర్ ప్లేస్ వస్తుంది కానీ ఇది రాదు. ఓకే 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 ఓకే. అరే హార్స్ బాగుందబ్బా, ఇది వైట్ కలర్ది. చూద్దాం. అది ఎక్స్ట్రా హార్స్ లేవు, ఇది వీక్ అన్నమాట. అయితే నాకు అవసరం లేదు మనకి. ఓరే సారీ, అరే మనకి ఇంకా మంచి జనం కావాలి, మంచి హార్స్. ఓకే, కొంచెం ఐరన్ కనెక్ట్ చేసుకొని ట్రై చేద్దాం. మనకి కౌస్ కావాలంటే వీట్ కావాలి, వీట్ కావాలంటే మనకి సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కౌకేష్ బిల్డ్ చేద్దాం. ఓకే, అదే వీడియోలు చేస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం బిల్డ్ చేయడు కౌక్రిషర్. ఇంతకుముందు 2 సర్వర్లు నేను బిల్డ్ చేయలే, ఎందుకంటే నాకు అవసరం రాలే. ఎందుకంటే నాకు ఏమనుకున్నా అంటే, నేను ఎక్కువ కిల్ చేద్దాం అనుకున్నా ఎక్స్పీ కోసం. అంటే కౌక్రిషర్లో పెడితే ఇంకెక్కువ వస్తుంది, బట్ నాకు తెలియక నేను బిల్డ్ చేయలే. నాకు అప్పట్లో ఐరన్ అయితే బొచ్చడు ఉండేది, ఆల్మోస్ట్ 9 స్టాక్స్ ఉండే అప్పట్లో ఐరన్. బట్ ఆ సర్వైవల్ ఆఫ్లైన్లో నేను చేయలే. ఓకే, ఇదంతా నేను గడ్డి కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తుంది. ఇదంతా మీకు బోర్ కొడుతూ ఉంటుంది, నాకు అర్థమవుతుంది. ఓకే, ఎస్, నాకు తెలిసిందంతా స్కిప్ అవుతుంది. ఇదంతా నేను మాట్లాడిందంతా పోతుంది నాకు తెలిసి. చూద్దాం, నేను మళ్ళీ మాట్లాడతాయి. ఓకే, నేనైతే గట్టి అయితే కొట్టేసిన. మనకి కొంచెం అయితే ఇప్పుడు వుడ్ కావాలి. ఏ వుడ్ యూజ్ చేద్దాం? మనకి కాబుల్స్టోన్ కూడా చాలా అవసరం పడుతుంది. స్ప్రూస్ లాగ్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవే యూజ్ చేద్దాం. మళ్ళీ స్ప్రూస్ లాగ్స్ ఒకవేళ కావాలంటే మనకు తెలుసు కాబట్టి లొకేషన్, మళ్ళీ వెళ్దాం. నేను ఆఫ్లైన్లో వుడ్ అయితే కొంచెం తీసుకొచ్చి ఆ తర్వాత నేను కంటిన్యూ చేసుకోవాలంటే ఆఫ్లైన్ అయితే నేను బాగా గ్రైండింగ్ చేస్తాను. ఓకే, మనకి వుడ్ అయితే ఓకే, కాబుల్స్టోన్ ఉంది. వాటర్ ప్యాకెట్ కావాలి, ఇప్పుడు మనకు వాటర్ ప్యాకెట్ కావాలి అర్జెంటుగా. ఐరన్ ఉంది, బట్ వెయిట్ చేద్దామా, వెయిట్ చేసి అవుతుంది కావచ్చా అనుకుంటున్నా. ఓకే పర్లేదు, మొత్తం 6 ఐరన్ ఉన్నది మన దగ్గర. ఓకే పర్లేదు. ఓకే గైస్, వాటర్ ప్యాకెట్ అయితే చేసినాం. మనకి కేవ్స్లో దిగనీకి అనేది బాగా యూజ్ అవుతుంది. అరే మల్లసూరికి బాగా డ్యామేజ్ అయ్యింది అబ్బా. ఐరన్ పెడదామా మల్లసూరికి? ఫస్ట్ అయితే మనం అయితే ఫామ్ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ తయారు చేసుకుందాం, ఇక్కడ తయారు చేసుకుందాం. మనకు కొంచెం ప్లేన్ ఏరియా కావాలి. ఎందుకంటే మనకు నాకేదో తేడా కనబడుతుంది. నో నో నో. ఓకే, నైట్ అయ్యే దగ్గరికి వచ్చింది, అంటే ఈవినింగ్ అయింది. ఓకే, మనం అయితే యానిమల్స్ చంపుదాం నెక్స్ట్ అయితే. ఓకే ఫస్ట్ ఓకే, నేనైతే కొన్ని అయితే యానిమల్స్ చంపి ఫుడ్ తయారు చేసుకుని అయితే మళ్ళీ కలుస్తాను. అదంతా నేను స్పీడ్ మోషన్ ఏం పెట్టాను, ఎందుకంటే మీకు ల్యాగ్ అవుతుంది వీడియో చాలా ఎక్కువ సేపు అవుతుంది కాబట్టి నేను అంతా స్కిప్ చేస్తాను. ఓకే, ఐస్ నేను ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే నేను పక్కా స్పీడ్ మోషన్లో పెడతాను, ఎందుకంటే నేను ఎన్ని యానిమల్స్ చంపినా మీకు తెలుస్తుంది. అంటే ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తానంటే మాత్రం నేను చూపెట్టడానికి ఉంటుంది. నేను ఇప్పుడు పాజ్ చేసి నాకు మళ్ళీ ఏమన్నా మంచి లొకేషన్ దొరికితే మనకి చూపెట్టలేకపోతాం, కాబట్టి ఈ డిసిషన్ తీసుకుంటున్నా. నైట్ దగ్గరగా నైట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక నేను ఫుడ్ తింటా. అరే విలేజర్ లే, నేను పండుకోవాలి. ఓకే, 5th డే అన్నమాట. నేను కొన్ని డేస్ అయితే సర్వే అవ్వాలి, అంటే ఆఫ్లైన్ వర్క్ నేను చాలా చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ స్ప్లెండిడ్గా రెడీ అయిన తర్వాత బేస్ కట్టుకున్నాను.
ఓకే, ఇవాళ అయితే ఓన్లీ ఫామ్ కట్టింది, బేసిక్ ఫామ్ అనమాట, చాలా బేసిక్ కదా. లేకుంటే వుడ్ కొంచెం కలెక్ట్ చేసి కడదాం కడదాం. ఓకే, ఇది ఎప్పుడు ఉండలేదు మనకి, కొత్తలాగా ఏం కాదు. అక్కడ తినరా బాబు, మావాడు తిననీకి వస్తాడు అన్నమాట. అంటే మా ఓన్ తప్పేం లేదు, మన ప్లేయర్ తప్పు, ఈ ప్లేయర్ కూడా మనమే అనుకో. ఇది యానిమేషన్ బాగుంది, వెనక కేపు. ఓకే, మనం ఫామ్ అయితే ఎక్కడ చేసుకున్నాం, మనం మౌంటైన్ హౌస్ కడదాం అనుకున్నాం కదా. అయితే ఇక్కడ కడదాం, అంటే ఇక్కడ మౌంటైన్ హౌస్ కడదాం మనం. ఇక్కడ మౌంటైన్ హౌస్ కడితే బెటర్. చూద్దాం అండ్ బ్యాక్ సైడ్ ఎంత స్పేస్ ఉందా లేదా, లేకపోతే కింది కొంచెం కిందికి పోయి కడితే బెటర్. గాయస్, ఓ ఇక్కడ కేవ్ ఉంది, ఇక్కడ సెట్ కాదు, నో ఇక్కడ సెట్ కాదు. పోతే కిందికి పోతే సెట్ అవుతుంది అనుకుంటా, బట్ ఇక్కడ నో గైస్, వద్దు వద్దు, ఇక్కడ వద్దు, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇంకో మౌంటైన్ అయితే ఎత్తుకుందాం. అరే మనకి ఇప్పుడే ఫుడ్ లేదురా దేవుడా అంటే నేను డ్యామేజ్ తీసుకుంటాను. ఓకే, ఈ మౌంటైన్ బెటర్ ఉంది కదా, బాగుంది మౌంటైన్. ఎక్కుదాం, ఎక్కి చూద్దాం బాగుంది. ఓకే, ఎక్కి చూద్దాం. కూడా కొంచెం బెటరే, ఇది బెటరు, ఈ మౌంటైన్ హౌస్ కొంచెం బెటర్ కేసు. ఇక్కడైతే బెటరు, ఇది చాలా బెటర్ బెటర్ అంటున్నాను. అరే అక్కడ కూడా బాగుందబ్బా, అక్కడ బాగుంటుంది, అక్కడ సరిపోదు అనుకుంటున్నా, బట్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా స్పేస్ ఉంది, మనం ఫ్లోర్స్ కట్టచ్చు కావాలంటే తక్కువ స్పేస్లోనే. ఇది ఓకే చేసి ఇక్కడైతే కడదాం. మనం కింద వాటర్ ఉంటే మిమ్మల్ని చేసేటోళ్ళు, వాటర్ ఎక్కడ ఉందా, ఆడ ఉందిగా, వెళ్ళదు ఈ కానీ మంచి. ఇది హార్డ్ కోర్. ఓకే, లెఫ్ట్ ప్లే అయితే కాదు, సరే ఓకే లెఫ్ట్ ప్లే అయితే కాదు. అరే ఓకే, ఇప్పుడు అరే కోల్ బొచ్చి ఉంది ఇక్కడ. ఈ రిసెస్పెక్ట్ బాగుంది, యూజ్ అవుతుందని నేనే పెట్టిన. మనం ఎప్పుడైనా కేబుల్ ఉన్నప్పుడు మనకి ఓస్ కనబడే కదా, మనం ఎట్లా చీకటి ఉంటుంది. అంటే ఇదేంటి, ఓకే చాలా పెద్ద ఉంది, చాలా 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 పెద్ద ఉంది. అలా దూకితే మనకి ఏం కాదనమాట, అంత పెద్ద కేవ్ అనమాట అది. జస్ట్ కిడింగ్. ఓకే, పైకి వెళ్దాం. ఇదేంటి కేవా, వావ్ వావ్ సూపర్ వావ్ కేవ్ అనమాట. ఓకే, మనం పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు చేద్దాం అనమాట. అది సత్య దారుణంగా ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న ఎమ్మెల్యేలు చేద్దాం. ఓకే, ఈ ఎమ్మెల్యే చేద్దాం. ఎలా ఉంది ఎమ్మెల్యే తోపుందా. ఓకే, అమ్మ కరెక్ట్ టైం వాటర్ ప్యాకెట్ యూజ్ చేస్తాం, లేకుంటే మన పని అవుట్. ఆడ అసలే గ్లిచ్ అయింది, మీకు కనబడ్డది అనుకుంటా. కనబడ్డ వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే అట్లా చెప్తున్నా, అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సైలెంట్ ఉంటే మీకు బోర్ కొడుతుంది. అదే బెటర్ గైస్, ఈ మోడల్ బాగుంది, ఇక్కడనే కంటిన్యూ చేద్దాం. మనం ఫామ్ అయితే ఇటు సైడ్ కడదాం. ఫ్యూచర్లో ఇదంతా ఫ్లాట్ అవుతుంది గైస్, అక్కడ నుంచి ఇదంతా ఫ్లాట్ అవుతుంది. అది దాని వై లెవెల్ చూసుకుందాం గైస్, దాని వై లెవెల్ చూద్దామా అండి. దాని వై లెవెల్ చూసుకుంటే బెటర్. 71 72 71 72. ఓకే, అక్కడ 72 ఎంత ఉంటుందో చూద్దాం. 73 వరకు వేద్దాం వై లెవెల్ ఫ్లాట్. ఇదేంటి ఒక ఫ్లవర్స్ 73. ఓకే, ఇది బెటర్ గైస్, మనం ఇక్కడ కొంచెం ఫ్లాట్ చేసుకుంటే బెటర్.
ఓకే, వాటర్ అయితే లేకపోద్దాం, అంత స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాం. కావాలి ఎందుకంటే అది 9x9 బ్లాక్స్ చేస్తాను చెప్తాము. వా ఫస్ట్ ఈ ఆటో జంప్ ఆఫ్ చేయలేదు కుక్కలో కండిషన్ లేదు. ఆటో జంప్ ఆఫ్ చేద్దాం. అది ఎందులో ఉంటుంది? కీబోర్డ్ అండ్ మౌస్లో కాదండి, కీబోర్డ్ అండ్ మౌస్లో టెస్ట్ చేద్దాం. యా అంతే, ఆటో జంప్ ఆఫ్ చేద్దాం. ఇది మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆడుకుందాం. బట్ ఈ చిరాకు గైస్ ఎందుకు ఆన్ చేసినా నాకు కూర్చోలేదు. ఓకే, నా ఇంగ్లీష్ చెప్తాం. అరే ఇప్పుడు దీన్ని చంపితే అది పాడేస్తుంది. ఎలా ఎట్లేండి గైస్, ఒక దెబ్బ ఒక వేటే గెంతే, ఇంకా చాలా కావాలి. బట్ ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో వేస్తా గైస్. నేను ఇదంతా మొత్తం అయితే ఫిల్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం కలిపి మొత్తం అప్గ్రేడ్ అయితే నేను కలుస్తాను. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. తమ్ముళ్ళు ఎట్లా పెడదాం? ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా గైస్. బాయ్. బాయ్. ఒక్క నిమిషం, బాయ్ చెప్తే ముందు మీరు ఇంకా ఇప్పుడు వీడియోని లైక్ చేశారుగా, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు అంటే ఎలా ఇప్పుడు హౌసెస్ ప్లానింగ్స్ కానీ నెక్స్ట్ ఏమైనా బిల్డ్స్ చేద్దామా చెప్పండి గైస్. మీరు దీన్ని అప్గ్రేడ్ చేద్దామా లేకుంటే ఇది బాగుందా లేదా, నా వాయిస్ ఓవర్లకి ఏమన్నా నచ్చకపోతే చెప్పండి, చేంజ్ చేస్తా. ఓకేనా గైస్? ఇలాంటివి అన్నీ ఏమైనా ఉంటే చెప్పండి గైస్. అంటే నేను బిగినింగ్ యూట్యూబర్ అనమాట. మీరు ఏమన్నా ఫాల్స్ ఉంటే చెప్పండి, నేను చేంజ్ చేస్తా, మీకు నచ్చినట్టు మార్చుకుంటా. ఓకే గైస్, ఇక వీడియోని చేంజ్ చేద్దాం. బాయ్ బాయ్.